జనరల్గా లవ్ స్టోరీస్ అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ప్రేమ కథలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ పరిచయాలు కూడా ఆన్లైన్ నుంచే అవుతుంది, సాఫ్ట్వేర్ అప్లికేషన్ నుంచే అవుతాయి. అదే ఈ సింగిల్స్ యొక్క కథ. హాయ్ రాధిక. హాయ్ అజయ్. బ్యాక్ ఎండ్ ఆపరేషన్లో చాలా బాగా వర్క్ చేస్తున్నారు కదా మీరు. తెలుగు వచ్చా? హా, ఎందుకలా అడిగావు? యాక్చువల్లీ అంటే నువ్వు బెంగళూరు హెడ్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటావు కదా, సో 2 డిఫరెంట్ స్టేట్స్ అనుకున్నా. కానీ నేను పక్కా తెలుగు అబ్బాయినే. బెంగళూరు షిఫ్ట్ అయ్యి 1 year అవుతుంది. థ్యాంక్ యూ అజయ్, చాలా సపోర్ట్ చేసినందుకు. ఆ రోజు ఎస్కలేషన్ అయినందుకు. మోరోవర్ ఆ టైంకి నేను నీకు తెలియదు కదా. యా, మీరు నాకు ముందే తెలుసు. ఆఫీస్ మీటింగ్స్లో ఫాలో అవుతుండే. బై ద వే, యూ హ్యావ్ గుడ్ వాయిస్ రాధిక. థ్యాంక్ యూ అజయ్. సారీ ఇట్లా మాట్లాడుతున్నందుకు. ఆఫీస్ లాగ్లోంచి నెంబర్ తీసి మీకు కాల్ చేస్తున్నా. ఇట్స్ ఓకే అజయ్, యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఆ రోజు ఆల్మోస్ట్ నా జాబ్ పోతుండే నువ్వు హెల్ప్ చేయకపోతే. ప్రాజెక్ట్ ఫైల్ చూశాక మీ తప్పు లేదనిపించింది, అందుకే మీకు హెల్ప్ చేశాను. ఇలా కూడా ఉండరు కదా, అండ్ నీకు తెలుసు కార్పొరేట్ ఫీల్డ్ ఎలాంటిదో. యా. ఎక్కడుంటావు ఈ తెలుగు స్టేట్స్లో? తెలంగాణ, యాదాద్రి డిస్ట్రిక్ట్, యాదగిరిగుట్ట తెలుసు కదా మీకు. లాస్ట్ వీకే ఫ్రెండ్స్తో పోయాను. యా, ఆ ప్లేసే. సో రాధిక, మీటింగ్ టైం అవుతుంది. వి క్యాచ్ అప్ లేటర్. ఓకే, బాయ్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ రేట్ తెలీదు. సర్ప్రైజ్ ఇద్దాం. ఇంట్రెస్టింగ్గానే ఉంది, చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. న్యూ మేనేజర్ది ఈమెయిల్ పెట్టాను కదా. చూశాను సార్. సో ఏ టైం వరకు వస్తున్నారు సార్ తను? ఆఫీస్ వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయాలి కదా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ పిలిచారు? యా, మన శ్రీకి, రాధికకి, ఎగ్జిక్యూటివ్కి ఇన్ఫామ్ చేయి. ఓకే సార్. ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టానో మీకు తెలిసే ఉంటుంది. మన ఆఫీస్కి కొత్త మేనేజర్ వస్తున్నారు. నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, కొత్త మేనేజర్ వస్తున్నారంట. తను బెంగళూరు నుంచి వస్తున్నాడు. చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. సో చాలా బాగా కష్టపడండి, కంపెనీని ఒక రేంజ్కి తీసుకెళ్ళండి. ఓకేనా? హలో సార్, వచ్చేసేయండి సార్. ఈజ్ అవర్ న్యూ మేనేజర్. టేక్ యూర్ సీట్. హాయ్. హాయ్. హలో. హాయ్. హాయ్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ ది వార్మ్ విషెస్. నా గురించి చెప్పడానికి ఏం లేదు, ఇలానే బాగా కలిసి కష్టపడదాం. దట్స్ ఓకే, దట్స్ ఓకే. తను రాధిక, హాయ్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్. హాయ్. సో నేను బెంగళూరు వెళ్ళగానే ఒక 10 days మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా Sure. తనే చూసుకుంటుంది. సో మీటింగ్ ఈస్ ఓవర్. ఓకే, చలో, ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి, బాగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందే చెప్పాను కదండి, సాఫ్ట్వేర్ వాళ్ళ పరిచయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయని. ఇప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కథ మొదలవుతుంది. సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? నైట్ కాల్ మాట్లాడి మార్నింగ్ ఆఫీస్లో కనిపిస్తే సర్ప్రైజ్ అవరా? చిల్, ముందే చెప్పింటే ఇంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యేదానివా? ఇంకా నాకు షాకింగ్గానే ఉంది.
అంటే ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోనా? నువ్వు అలా ఏం కాదు, నీకు ఇక్కడ అకామిడేషన్స్ ఎలా అని. ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నా. లెట్స్ సీ. సరే, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు. నీతో మాట్లాడుతున్నా అంటే నీ హెల్ప్ అడుగుతావు కదా. ఓకే, కూల్. రాధిక, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? హా, డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్? వాట్ యూ థింక్? ఉన్నారనా లేరనా? మేబీ చెప్పలేం. నో, అలా ఏం లేదు. ఇట్స్ బీన్ 3 years. ముందు ముంబై, తర్వాత బెంగళూరు, ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్ చాలా చేంజ్ అయింది కదా. యా. యా. సో మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఊర్లో ఉంటారు, ఇక్కడికి రమ్మంటే రారు. ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నథింగ్. యూస్? ఐ థింక్ షాల్ వి గో ఫర్ బిర్యానీ? బిర్యానీ? షూర్. లేదు లేదు, విల్ మీట్ ఆన్ మై టెర్రస్. ఆర్ యూ షూర్ రాధిక? ఎస్, పక్కా. ఓకే, లెట్స్ మీట్ ఆన్ టెర్రస్. నీకు ఆ రోజు బెంగళూరు అబ్బాయి గురించి చెప్పాను కదా. అవును, నాకు హెల్ప్ చేశాడు ఆఫీస్లో అని. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఈరోజు మన ఆఫీస్కి వచ్చాడే మేనేజర్. అదే కొత్త మేనేజర్. అవునా? యాక్చువల్లీ మన ఆఫీస్లో ఇంత సడన్ సర్ప్రైజ్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దాని తర్వాత అలా కాఫీకి వెళ్ళి అక్కడ కొంచెం క్లోజ్గా మాట్లాడుకున్నాం. ఒకసారి వైబ్ నచ్చితే నీకు తెలియదే ఉంది చెప్పు. కానీ భయమేస్తుంది శ్రీ, ఎక్కడ పాస్ట్లో లాగా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని హర్ట్ అవుతానేమోనని. ఓకే కానీ పాస్ట్లో అయిన సిచ్యువేషన్స్తో నీ ఫ్యూచర్ డిసైడ్ అవ్వదు కదా. లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ప్రాబ్లం తనతో కాదు, నా మైండ్ సెట్తో. ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటానేమోనని. ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అందరూ ఎమోషనల్గానే కనెక్ట్ అవుతారు. లాస్ట్ టైం లాగైతే అవ్వదు కదా. కొన్ని డేస్ ట్రావెల్ అయ్యి చూడు. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. భయపడకు రాధిక, హీ లైక్స్ యూ అలాట్. ఈవెన్ ఐ ఫీల్ దట్. అందుకే ఈ భయం. ఈ వీకెండ్లో ఎలాగో కలుస్తారు కదా, నార్మల్గా మాట్లాడు. అది అవ్వకపోతే పర్లేదు, లేదంటే నార్మల్ ఫ్రెండ్లా మూవ్ అవ్వు. సరే చూద్దాం. ఓకే, నేను ఫ్రెష్ అయ్యేస్తాను. ఈరోజు ఆఫీస్లో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారా. నీకు చెప్పాలరా, డూ యూ బిలీవ్ ఇన్ ద లవ్ అట్ ఫస్ట్ సైట్? యా, బట్ దాని గురించి ఎందుకురా? ఆఫీస్ కాల్ ఉన్నప్పుడు నాకు ఒక అమ్మాయి వాయిస్ అంటే చాలా ఇష్టం రా. ఆ వాయిస్లో ఒక ఫీల్ ఉండే. లక్కీగా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యా. ఈ వీకెండ్ లోపు నా ఫీలింగ్స్ అన్నీ తనకి చెప్పేస్తా. అయినా నువ్వు ఒకప్పుడు ఇంట్రోవర్ట్ కదరా, ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? ఎక్స్ప్రెస్ చేయక చాలా కోల్పోయాను. ఈసారి అలా ఉండొద్దని ఫిక్స్ అయ్యాను. అవును, తన పేరేంటి? రాధిక. నైస్. కానీ ఇంకా ఏంటి రాధిక డల్గా ఉన్నావు? ముందున్న గ్రేస్లెస్ ఫేస్లో. నథింగ్, కొంచెం భయంగా ఉంది. ఫర్ వాట్? నేనేమైనా రాంగ్గా మాట్లాడానా? నో, అలా ఏం కాదు. లాస్ట్ 2 weeks నుంచి నా లైఫ్ ఒక డ్రామాలా అయిపోయింది. అనుకోకుండా హైదరాబాద్ రావడం, నీ ఫేస్ చూడకుండా నీకు హెల్ప్ చేయడం, ఇవాళ ఇలా మాట్లాడుకోవడం. బహుశా దాన్నే డెస్టినీ అంటారేమో. డెస్టినీయా? డూ యూ బిలీవ్ ఇన్ ఆల్ దాట్? నువ్వు నమ్ముతావా? నో, బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు బాగుంటుంది కదా. కూల్. అయితే నీకు ఒకటి చెప్పాలి. ఓకే. నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం రాధిక. మీటింగ్ టైమ్స్లో, సెమినార్ టైమ్స్లో నీ వాయిస్ కోసం ఎదురు చూస్తుండే. అనుకోకుండా ఇలా ఎండప్ అయిపోయాం. జోక్ చేయట్లేదు కదా. చా, ఐ సెడ్ నీ వాయిస్ బాగుందని. ఫ్లర్ట్ అయితే కాదు కదా. ఏమో, అలా కూడా అయి ఉండొచ్చేమో. హౌ వాజ్ యువర్ డే? ఇట్ వాస్ గుడ్. డూ యూ హ్యావ్ ఫీలింగ్స్ ఆన్ మీ, రైట్? యా, ఎస్. ఐ డోంట్ నో వై.
నీతో ఉంటే నాకు ఆ వైబ్ చాలా నచ్చుతుంది రాధిక. అదే నా భయం కూడా అజయ్. కానీ నేనేం ఫోర్స్ చేయట్లేదు కదా. నో ప్రాబ్లం నీతోని కాదు, నాతోనే నాకు ఇష్యూస్ ఉన్నాయి. అయినా నువ్వు నాతో ఎక్స్ప్రెస్ అవ్వలేదు కదా నేను నిన్ను అడిగేదాకా. చెప్పాలి అనుకున్నా, బట్ ఇంట్రోవర్ట్ వల్ల చాలా మిస్ అయ్యాను. ఈసారి అలా ఉండకూడదని ఫిక్స్ అయ్యాను. ఐ డోంట్ నో అజయ్, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలీదు, కానీ నా పాస్ గురించి నీతో చెప్పాలి. ఓకే, చెప్పు. యాక్చువల్లీ పాస్లో ఫస్ట్ కంపెనీలో వినయ్ అనే పర్సన్తో రిలేషన్షిప్లో ఉండే. తన గురించి ఏం తెలుసుకోకుండా ఓకే చెప్పేశా. ముందంతా బాగానే ఉంది, తర్వాత నన్ను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాడు. గ్రాంటెడ్ ఇన్ ద సెన్స్? నీకు తెలిసిందే కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిలో ఓకే చెప్పిన తర్వాత చాలా డీప్గా వెళ్తుంది. అంతే నేను వెళ్ళాను. తన కోసం చాలా చేశాను. 1 year థెరపీ తీసుకున్న తర్వాత నార్మల్ అయ్యాను. మళ్ళీ అలానే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని హర్ట్ అవుతానేమోనని కొంచెం భయం వేస్తుంది. యా, అబ్బాయిలకే అనుకున్న సాడ్ ఎండింగ్ స్టోరీ ఉంటుందని, బట్ అమ్మాయిలకు కూడా ఉంటుందని నేను చూశాక అర్థమైంది. ఉంటుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, కాలేజీలో నాకు చిన్న రిలేషన్షిప్ ఉండేది. ఒక టిపికల్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ని. నీ ఫీలింగ్స్ని నేను ఫీల్ అవ్వలేకపోవచ్చేమో కానీ నీతో మాత్రం రెస్పాన్సిబుల్గా ఉంటాను. ఏమో అజయ్, ఇదంతా వింటుంటే చాలా భయం వేస్తుంది. ఎలాగో మనం మ్యారేజ్ స్టేజ్లో ఉన్నాం కదా, దూరంగా ఉంటూనే దగ్గరగా ఉందాం. అంటే రిలేషన్షిప్ అంటే నెక్స్ట్ మ్యారేజ్, బిఫోర్ దాట్ కలుద్దాం, తిరుగుదాం. నేను నీకు ఒక ఎమోషనల్ స్ట్రెస్లో ఉండకూడదు. ఇలా ఎందుకంటే నీకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల. అలా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే. లెట్స్ మనం సింగిల్గా ఉందాం. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. మన ఇద్దరం హట్ అవ్వకూడదు. అందుకే ఇదంతా. ఇన్నోవేషన్ బాగానే చేసావు. ఎందుకంటే ఇష్టపడిన వాళ్ళని దూరం చేసుకోలేం కదా. సింగిల్స్ బట్ ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. సినిమా కూడా తీయచ్చు. టైటిల్స్ కూడా సింగిల్స్ అని వేస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింగిల్స్. నమస్తే కాక, ఇక్కడ ఉన్నావు? ఏం లేదు కాక, యూఎస్ పోదాం అనుకుంటున్నా, చదువుకుందాం అనుకుంటున్నా. ది బెస్ట్ కన్సల్టెన్సీ ఏదైనా సెర్చ్ చేస్తే హైదరాబాద్లోనే ఉంది. సో మనకి దగ్గరే కదా, అందుకనే యానివే ఎడ్యుకేషన్ గ్లోబల్ సొల్యూషన్ అని ఒక మంచి కన్సల్టెన్సీ వచ్చిందన్నమాట. సో అందుకని ఇక్కడికి వచ్చాను. అవునా? ఇక్కడ నీకు తెలుసా, 0% ప్రాసెసింగ్ ఫీ, 100% వీసా గ్యారంటీ, స్టడీ లోన్ కూడా ఉంది. అండ్ ఆల్సో 36 కంట్రీస్, అరౌండ్ 1000 యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో గైస్, మీరు కూడా మిస్ కాకండి. మీకు కూడా ది బెస్ట్ కన్సల్టెన్సీ కావాలి, 100% వీసా గ్యారంటీ